టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇదైతే డే 2 ఇన్ కూర్గ్ అనమాట. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో మార్నింగ్ అయితే మంచిగా ఇలా కాజీగా స్టార్ట్ అయింది మాకు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూసారు కదా ముందు క్లిప్స్ అన్నీ కూడా, అవన్నీ మా రిసార్ట్స్, మా స్టేలో ఉన్న వ్యూస్ అనమాట. అవన్నీ కూడా సో న్యాచురల్గా ఉండాలని నేను అలానే ఏమీ సౌండ్ కూడా చేంజెస్ లేకుండా అలానే పెట్టేసా. చాలా పీస్ఫుల్ అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది కదా మార్నింగ్ అంతా కూడా. అండ్ ఎస్, సో డే 2 అయితే కొన్ని ప్లేసెస్ అనుకున్నాం. సో ఏం విజిట్ చేసామో మీరు కూడా చూస్తారు. సో ఫస్ట్ అయితే ఇంకా డే 2లో ఏంటంటే మార్నింగే అందరం లెగిచి కొంచెం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం. ఎందుకంటే డే 3 కదా వెకేట్ చేస్తాం. డే 1 నైట్ మేము స్టేకి వచ్చాం. సో ఈరోజు ఒక్కరోజే కదా మేము ఇంకా స్టేలో స్పెండ్ చేస్తాం మార్నింగ్ కొంచెం అని చెప్పి, సో మంచిగా స్విమ్మింగ్ పూల్లో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేద్దాం కదా అని అందరం అయితే ఇక్కడికి వచ్చేసాం. సో చూసేయండి మేము మంచిగా ఎలా ఫన్ చేసామో. అండ్ అలా మా పూల్ టైం చాలా మంచిగా ఫన్నీగా అయిందనమాట. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మహి హాయ్ చెప్పు. డే 2 ఆఫ్ అవర్ టూర్ ట్రిప్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు, ఇంకా ఏదో వాటర్ ఫాల్స్ అంటున్నారు. ఫస్ట్ అయితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి మేమైతే అబే ఫాల్స్కి వెళ్తున్నాం. కూర్గ్ నుంచి మడకేరి వచ్చి వెళ్ళాలి. ఆల్రెడీ 18 seconds. Go. Another party. Oh! Yay! A party. Oh! Another party. Hey, hey. Yeah, Mohan.
ప్లీజ్ నా బ్యాడ్ సింగింగ్ స్కిల్స్కి అస్సలు ఎవ్వరు భయపడొద్దు, బట్ ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి పాడాను. అప్పుడు మనకి అది సౌండ్ ట్రెండింగ్లో ఉంది కదా ఇన్స్టా అండ్ యూట్యూబ్. సో ఓవరాల్గా మా బస్ జర్నీలో కంప్లీట్గా మేము సాంగ్స్ అండ్ డ్యాన్సెస్తో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడైతే మేము అబే ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. సో కూర్గ్ ఏంటంటే కూర్గ్ స్టేస్ అని ఒక హిల్ ఉందనుకోండి, హిల్ కింద స్టేస్ ఉంటాయి. సో హిల్ పైకి మనం వెళ్తే మడేకేరి కొంచెం టౌన్లా ఉంటుంది, అక్కడ నుంచి మనం అబే ఫాల్స్కి వెళ్ళాలి. సో ఈ అబే ఫాల్స్కి ఏంటంటే డైరెక్ట్గా మన బస్ కానీ ఏం వెళ్ళదు, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక జీప్ తీసుకొని వెళ్ళాలి మనం. పర్వాలేదు, ఇది ఇంకొక అడ్వెంచర్. నిన్న వాటర్ అడ్వెంచర్, ఇవాళ రోడ్ అడ్వెంచర్. ఇలా జీప్లో వెళ్ళాలన్నమాట. ఒక పర్సన్కి 60 రూపీస్ అప్ అండ్ డౌన్ ఎంతో చార్జ్ చేశారు. అండ్ ఆ డ్రైవర్ ఎలా తీసుకెళ్ళాడంటే నిజంగా చాలా పెద్ద అడ్వెంచర్ లాగా తీసుకెళ్ళాడు. అంత ఫాస్ట్గా అటు ఇటు ఊపుతూ తీసుకెళ్ళాడు. సో మేమైతే రైడ్ ఎంజాయ్ చేసాం. అండ్ వచ్చేసాం అబే ఫాల్స్కి. ఇదే అన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే, దాని ఆపోజిట్లో కొంచెం మనకి స్టాల్స్ అవి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్ హనీ అంట, సారీ హనీ కాదు, వైన్ బాటిల్స్, అవన్నీ ప్యూర్ వైన్ అంట అక్కడ దొరికేది. సో చాలా ఫేమస్, చాలామంది కొనుక్కుంటూ ఉన్నారు. సో మనకి లోపలికి వెళ్ళడానికి స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఏం కావాలన్నా అక్కడ స్టాల్స్లో తీసుకొని అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ టికెట్ అయితే అరౌండ్ 80 to 100 సమ్వేర్ బిట్వీన్ ఎంతో ఉంది. సో ఎంట్రన్స్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ మనం లోపలికి నడవాలి. ఆల్మోస్ట్ అబోవ్ 1 km ఉండొచ్చు. బట్ ఈ వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎక్కువ ఫ్లో ఉందో, చూడండి నేను చాలా భయపడుతున్నా. అబ్బే లేదు, అబ్బే మనం ఫాల్ కి చూడడానికి సో ఇదే అనమాట అబే ఫాల్స్. సో మేము వెళ్ళినప్పుడు అయితే అంత ఫ్లో ఏం లేదు. సో మాన్సూన్ సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది అంట. అండ్ ఓకే బాగుంది, అంత మరి 1 or 2 రివ్యూ ఇచ్చేలా అయితే ఏం లేదు, బాగుంది. మాన్సూన్లో ఇంకా బాగుండొచ్చు. అండ్ ఇక్కడ రిటర్న్లో ఏంటంటే అక్కడ జిప్ లైన్ ఉంది అనమాట. సో నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎలాంటి అడ్వెంచర్స్ ఏం చేయలేదు. సో ఆ రోజైతే ఒక స్టెప్ తీసుకున్న అడ్వెంచర్ చేద్దామని, ఎలానో అంత లాంగ్ వెళ్ళా. సో చేస్తే ఒక మెమరబుల్గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను, చూసేయండి. पुलिस वाला का तो पता ही है, वैसे पुलिस वाला तो क्या है। సో మేమందరం జిప్ లైన్ చేసాము. వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను అనమాట. చాలా చాలా ఎక్సైట్ అయ్యా అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎండ్ అయితే చాలా మంచిగా ఉంది, తీరిపోతుంది. సో నేను యాడ్ చేస్తా మనం చేసిన అడ్వెంచర్ వీడియో ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ మన అబే ఫాల్స్
అయిపోయింది విజిటింగ్. అండ్ నెక్స్ట్ అయితే మనం కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నాం. అబే ఫాల్ నుంచి కాఫీ ప్లాంటేషన్కి అరౌండ్ ఒక 30 km ఉంది అనుకోండి. So in India, the cinnamons what we are growing here, the name of it, the cassia sweet cinnamon citrus. And same by the name, the flavor also. While tasting the cinnamons, you will get the sweetness first. So then the spicy flavor you will get. So that is an Indian variety of cinnamons. And same way in Sri Lanka, there is one more cinnamon. It's called Ceylon cinnamon. So Ceylon. అండ్ ఈ కాఫీ ప్లాంటేషన్స్లో మనకు ఒక గైడ్ని అలాట్ చేస్తారనమాట. సో తనైతే మొత్తం ఈచ్ ప్లాంట్కి కూడా మంచి స్టోరీ హిస్టరీ చెప్తాడు. అక్కడ కాఫీ ప్లాంట్స్తో పాటు మన బిర్యానీ మసాలాస్ ఉన్నాయి కదా, మసాలా ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏ ట్రీ నుంచి వాళ్ళు అది ఎలా బయటకు తీస్తారు, ఎలా వాటిని కల్టివేట్ చేస్తారు అని మొత్తం హిస్టరీ అంతా చాలా బాగా చెప్పాడు. అండ్ ఇక్కడ నాకు ఈ కాఫీ ప్లాంటేషన్స్కి కొంచెం టికెట్ ప్రైసే అప్సెట్ అనిపించింది. అరౌండ్ 200 చేంజ్ సంథింగ్ 300 ఒక టికెట్ ప్రైస్. బట్ లోపలైతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అంతేమీ లేదు. సో ఫ్రాంక్ఫుల్లీ నాకు అనిపించింది చెప్తున్నా. సో దీనికన్నా కూడా మా అరకులో ఇంకా కాఫీ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది. టికెట్ ప్రైస్ ఏమీ లేదు. సో ఆ కాఫీ ప్లాంటేషన్ ఇప్పుడు ఇంకా మంచిగా రెనోవేట్ కూడా చేశారు. సో బేసికలీ చాలామందికి తెలిసి ఉంటుంది, మాది వైజాగ్, అరకు ఎక్కువగా విజిట్ చేస్తాం. సో నేను అరకులో కాఫీ ప్లాంటేషన్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇదైతే నేను కొంచెం అప్సెట్ అయ్యా. అండ్ ఇక్కడ ఏమంటే ఆ టూరిస్ట్ గైడ్ చెప్పాను కదా, చాలా స్టోరీ ఇంకా వాళ్ళు ఎలా తీస్తారు ఏంటి అంతా చెప్పాడని. సో అదంతా కూడా నాకు ఇక్కడ ఈ షాప్ని ప్రమోట్ చేసుకోవడానికి చెప్పాడేమో అనిపించింది. సో ఇంకా తను చెప్తున్నప్పుడు అలా ముందుకి నడుస్తూ వెళ్ళాం కదా, ఇంకా కూడా మంచి ప్లాంటేషన్స్ ఏమైనా కనపడతాయేమో అనుకుంటే ఇలా ఒక షాప్ వచ్చిందనమాట. ఆ షాప్లో కాఫీ మిషన్, పౌడర్ వాళ్ళు ఎలా తయారు చేస్తారో చూపించారు. ఇంకా దాంతోపాటు మసాలాస్, ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదా, ధూప్ స్టిక్స్ అవన్నీ, ఇంకా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా శాంపిల్కి కావాలంటే మనం 1 or 2 ఏమన్నా టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. సో బేసికలీ ఇది స్టోర్ అనమాట, కొనుక్కోవడం కోసం. కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. ఇంకా సమ్ హ్యాండ్లూమ్స్, శారీస్ అవి ఉన్నాయి. సో ఎవరైనా కొంచెం మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఆర్ మసాలాస్ కోసం చూస్తూ ఉంటే ఓకే విజిట్ చేయొచ్చు. బట్ మాలా జస్ట్ సైట్ సీయింగ్ కోసం వెళ్ళిన వాళ్ళకి, షాపింగ్ పెద్ద ఇంట్రెస్ట్తో వెళ్ళలేని వాళ్ళకైతే కొంచెం అప్సెట్ అనిపిస్తుంది. అండ్ అయితే ఇలా మా కాఫీ ప్లాంటేషన్ చూసేసాం, విజిట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము రాజా సీట్కి వెళ్ళామన్నమాట. సో రాజా సీట్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఏంటంటే లాంగ్ వీకెండ్ కదా, సో అందరూ విజిట్ చేశారు. టూ రష్ ఉన్నింది అసలు. అండ్ చూసారా రష్ అయితే ఎలా ఉందో అసలు. సో ఇది వచ్చేసి రాజా సీట్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ కూర్గ్ అని చెప్తారు. అండ్ ఎస్, బేసికలీ రాజా సీట్ అనేది ఒక గార్డెన్ లాగా అనమాట. ఎవరైనా అరకు విజిట్ చేస్తే అక్కడ మనకి పద్మావతి గార్డెన్స్ ఎలా, సో ఇక్కడ ఇది కూడా అలా ఒక గార్డెన్లా అనిపించింది. సో అండ్ ఇక్కడ నుంచి ఈ టాప్ వ్యూ అయితే చాలా బాగుంది. సో నాకు ఫస్ట్ అర్థం కాలేదు రాజా సీట్ అని నేమ్ ఎందుకు పెట్టారో. సో తర్వాత నేను అనుకున్నా అనమాట, అక్కడ కొంచెం అందరూ కూర్చోవడానికి స్టైర్స్లా ఉంది అనమాట. ఓకే, ఆ స్టైర్స్ ఉన్న ప్లేస్లో రాజా కూర్చొని ఇలా వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేసేవాడేమో, అందుకే దానికి రాజా సీట్ అని నేమ్ వచ్చిందేమో అని నేను అనుకుంటూ ఉన్నా అనమాట. అండ్ చూసారా ఈ రష్, అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, అసలు చాలా టూ మచ్ క్రౌడ్.
అలా డేలో ఒక 3 ప్లేసెస్ కవర్ చేసుకొని ఇంక మేమైతే మా స్టేకి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా అక్కడే డిన్నర్ చేసేసి కొంచెం సేపు క్యాంప్ ఫైర్ వేసుకొని అక్కడ మంచిగా అంత్యాక్షరి ఆడుతూ డే అయితే అలా మెమరబుల్గా ఎండ్ చేసాం. అండ్ ఇక్కడ కొన్ని క్లిక్స్ అటాచ్ చేస్తున్నాను, చూసేయండి.